జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి గురువారం కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ అండ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల, కొండపాకలో ఉన్న జగదేవ్పూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల మరియు కొండపాక మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆయా హాస్టల్లో భోజనం, వసతి మరియు విద్యా సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు మంచిగా రాసేలా స్లిప్ టెస్టులు ఎక్కువ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటగదిని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆకుకూరలు అధికంగా ఉండేలాగా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కృష్ణన్ ఆదేశించారు. PGWRS జేసీ బాలికల గురుకుల విద్యాలయంలో వంటగది, స్టోరేజ్ రూమ్లను పరిశీలించి మెనూ ప్రకారం అందించాలని, ఎక్స్పైరీ దగ్గర పడ్డ వంట సరుకులను వాడరాదని, ఏదైనా సమస్య ఉంటే తెలియచేయాలని ప్రిన్సిపల్ సవితను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ ఉన్నారు. డైలీ పర్చేస్ ఏ రోజు వస్తే పర్చేస్ ఆ డే అంటే జనవరిలో 5 Thursdays వచ్చింది సార్. సో ఫస్ట్ ఇడ్లీ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనకి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్కి సంబంధించి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కామన్ డయట్ మెనూ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయటము, అదేవిధంగా డయట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్లో కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయటము, ఎప్పటికప్పటి వచ్చినాయి మన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో ఎక్స్పైర్ కాకముందే వాటిని వాడుకోవటము, ఏమైనా మనకి రైస్కి సంబంధించి కావచ్చు క్వాలిటీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాన్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పిల్లలకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, వీటికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా, షార్ట్ ఫాల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని డెఫినెట్గా కేటర్ చేస్తూ అక్కడ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి టీచర్స్ అందరూ కూడా 10th ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి అందరికీ 100% పాస్ పర్సంటేజ్ ఉండే విధంగా అండ్ 10 GPA తెచ్చుకునే విధంగా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేయాల్సిందని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.